హీరా గారు ఒకసారి మాకెప్పుడు గూడా బాలసుబ్రహ్మణ్యం గారు మిస్ అయిపోయినా గూడా, మీ పాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన్ని గుర్తుకు తెస్తూ ఉంటారు. అంటే మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆయన వాయిస్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళలో శ్రీకృష్ణ గారు, మీరు అలా కొంతమంది ఉన్నారు. మాకొక్కసారి ఏదన్నా డివోషనల్ సాంగ్‌తో మనం స్టార్ట్ చేద్దామా మీ ఇంటర్వ్యూ? తప్పకుండా. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. సూపర్ మహేష్ గారు. ఎప్పుడు విన్నా మాకు అదే పదాలు మాకు సరిపోవట్లేదు దాన్ని వర్ణించడానికి. ఆ ఫీల్ ఎప్పుడు అలాగే ఉంటది. ధీరా గారు, అందరూ సుబ్రహ్మణ్యం గారితో ఆయన హయాంలో ఒకసారి పాడితేనే చాలు అనుకుంటూ ఉంటారు. సో, మీకు అవకాశం వచ్చింది. సో, ఆ స్టోరీ ఒకసారి చెప్తూ గూడా, ఆయన్ని మీ డైరెక్షన్‌లో పాట పాడించారు. సో, ఒక లెజెండ్‌తో పాట పాడించడం అనేది మహామహులకి మాత్రమే అవును సాధ్యమైంది. అవును. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకసారి మీ మాటల్లో తెలియజేస్తారా? సో యాక్చువల్గా నేను డిగ్రీ చేస్తున్న టైంలో అందరికీ కూడా సింగర్స్ అందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. సో బాలుగారితో పాటు ఆయన ఉన్న వేదిక మీద నిలబడి పాడాలని. సో నేను కూడా అదే ఫుల్ఫిల్ చేసుకోవాలని పాడతా తీగలో పార్టిసిపేషన్ చేశాను. అన్ఫార్చునేట్లీ దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఫర్ ద రీజన్స్. తర్వాత చాలా ఫీల్ అయ్యాను. అరే ఎంతో ముందుకు వెళ్దాం అనుకున్నాము, ఆయనతో పాటు చాలా విషయాలు నేర్చుకుంటూ ఆయన చెప్పేవన్నీ వింటూ ఆ మ్యూజిక్ జర్నీలో ఉందాం అనుకున్నాను అని చెప్పని చాలా డిసప్పాయింట్ అయ్యా. సో తర్వాత నేను కొన్ని సంవత్సరాలకి నేను మా టీవీలో వర్క్ చేయడం జరిగింది. మా టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు వీ స్టార్టెడ్ పాడాలని ఉంది. సో సేమ్ పాడుతా తీగ లాంటి కాన్సెప్టే పాడాలని ఉందని మేము స్టార్ట్ చేయడం జరిగింది మా టీవీలో. సో అప్పుడు నేను దానికి అసోసియేట్గా వర్క్ చేశాను ఆ ప్రోగ్రామ్కి. సో ఆ ప్రోగ్రాంలో సో బాలు గారికి ఆ సాంగ్స్ ఎంతమంది సింగర్స్ పంపిస్తున్నారో ఈ ఇదంతా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్కడ నేను తీర్చుకున్నాను అనమాట. పాడుతా తీగలో నేను అక్కడ అదృష్టంగా పాడలేకపోయాను, కానీ ఏంటంటే ఇక్కడ ఆయనతో పాటు వర్క్ చేయడము ఆ సెట్లో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకోవడం అనేది ఏంటంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో అక్కడ సింగర్గా చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఆ ప్రోగ్రామ్కి వర్క్ చేయడం వల్ల. ఆ తర్వాత ఇంకా నా జర్నీ సింగింగ్లో సో మ్యూజిక్ డైరెక్షన్ వైపు అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సో రీసెంట్గా ఆయనతో కరెక్ట్గా చెప్పాలంటే ఒక సాయిబాబా ఆల్బమ్ చేశాను ఆయనతోటి. సో ప్రణవి సాధనాలని సో తను లిరిక్స్ రాశారు. సో తను ప్రొడ్యూస్ చేశారు, నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటారు. సో ఒక క్షేత్రం తీర్థం అని ఒక ఆల్బమ్ చేశాను. సో దాంట్లో టైటిల్ సాంగ్ ఎవరు పాడాలి అంటే ఇంకా నో డౌట్ ఇంకెవ్వరు కాదు, కేవలం బాలుగారే పాడాలనేది. సో దాంట్లో అలాగా నేను మ్యూజిక్ చేసిన అంటే నేను కంపోజ్ చేసిన ఒక పాటని బాలుగారు పాడడం జరిగింది. సో ఆ అదృష్టం అనేది నాకు దక్కింది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని నా పాట బాలుగారు ఎప్పుడైనా ఒక పాట పాడితే బాగుండు, నేను చేసిన మ్యూజిక్కి నేను చేసిన ట్యూన్ బాలుగారు వాయిస్లో వినాలి అని చెప్పని. సో అది ఆ విధంగా బాలుగారు పాడడం జరిగింది. అది సో హ్యాపీ. సో ఆయన ట్యూన్ మళ్ళీ ఒకసారి ఆయనకి ట్యూన్ పంపించాను, నేను వాట్సాప్లో ట్యూన్ పంపించాను. ఆయన మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, అంటే శృతి ఒకటి నాకు ఎలా కావాలని చెప్పారు. మళ్ళీ అది ఆయన కరెక్ట్ చేసి పంపించడం, సో ఆయన పాడి పంపించడం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి సింగర్కి ప్రతి కంపోజర్కి కొంతమంది పాడాలి మన కంపోజిషన్ అని ఉంటుంది, ఒక డ్రీమ్. సో అలాగే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను నేను.
సో ఆయన నా మ్యూజిక్లో పాడడం అనేది సో నిజంగా అదృష్టం. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్.